ఇటీవలి లోక్సభ ఫలితాలపై వచ్చేసిన వ్యాఖ్యలకు సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తరఫున మెటా సంస్థ భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది. 2024లో భారత్తో సహా అనేక దేశాల్లో ఎన్నికలు జరిగాయని, అందులో ప్రతి చోట అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని జుకర్బర్గ్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అది ద్రవ్యోల్బణం లేదా కోవిడ్ని ఎదుర్కోవడానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాల వల్లనైనా కావచ్చునని జుకర్బర్గ్ చెప్పారు. దీనిపై పాలకపక్ష ఎన్డీఏ ఎంపీలు మండిపడ్డారు. జుకర్బర్గ్కు నోటీసులు జారీ చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ నిర్ణయించింది. జుకర్బర్గ్ వాదనను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్రంగా ఖండించారు. స్వయంగా జుకర్బర్గ్ నుండి ఇలాంటి అసత్య సమాచారం రావడం తీవ్ర నిరాశకు గురిచేసిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వ్యవహారం శృతి మించుతుందని గ్రహించిన మెటా సంస్థ భారత ప్రజలకు, ప్రభుత్వానికి క్షమాపణ తెలిపింది. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివానంద్ టుక్రాల్ ప్రకటించారు. 2024లో జరిగిన ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ విజయం సాధించలేదంటూ మార్క్ చేసిన వాదన చాలా దేశాల్లో నిజంగా జరిగిందని శివానంద్ చెప్పారు. అయితే భారత్లో మాత్రం అది నిజం కాదని శివానంద్ టుక్రాల్ అంటున్నారు. మెటాకు భారత్ అతి ముఖ్యమైన భాగస్వామి అని శివానంద్ గుర్తు చేశారు. ఈ దేశ సృజనాత్మక భవిష్యత్తులో తాము కీలక పాత్ర పోషించేందుకు ఎదురు చూస్తున్నామని శివానంద్ టుక్రాల్ పేర్కొన్నారు.